మధ్య కూర్చున్న సభవానికి సవిస్తారం తెలుపు తల్లి. మా గ్రామము బొక్కల సరికోట. మీ గ్రామం బొక్కల సరికోట. ఒక పెదగొండ రాక్షసి బిడ్డను. రాక్షసి బిడ్డ అన్నతో చదువుకున్నదా? అదే నన్ను చదువుకున్నది. ఓహో, చిన్నప్పుడు తీసుకొచ్చుకొని చదువుకున్నదా? చిన్నతనంలో తీసుకొచ్చుకొని సాదుకొని పెంపు చేసి నన్ను ఇంత పెద్దవాణి చేసిందా రాక్షసి? మరి ఎటువైంది ఇప్పుడు రాక్షసి? ఎక్కడికో అడిగి వెళ్తున్నది. నువ్వేది పోతా అంటున్నావు? మా తల్లి ఎటువేందో అని తిరుగుడానికి వెళ్తున్నా. ఈ తల్లి ఎక్కడ వేయిందా అని ఒక వనంతరంలో కాసేపు విహారం చేసేస్తామని చూస్తున్నావా తల్లి? అవును కదా. చేసిరా ఎట్లా చేస్తావు? ఈ రక్కసీత పోయి ఈ రక్కసీత పోయిందని ఈ రక్కసీత పోయిందని వనమున తిరిగి వచ్చేదాకా చాలా జాలనమ్మ తెలుసుకో సుందరాంగుడు
కోమలాంగి కోమలాంగి ఇట్లా మలక న్యాయం పోగాదే నీకు 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 కోమలాంగి ఇట్లా మలక ఇట్టి జోలి మాని నీవు ఇక్కడి నుండి వెళ్ళి పంపో కోమలాంగి ఇట్లా మలక న్యాయం పోగాదే నీకు కోమలాంగి ఇట్లా మలక ఆ కోమలాంగి నీవు ఇట్లా వలక న్యాయం పోగాదు కదా ఇక్కడి నుండి వెళ్ళిపోము విరతాపము తాళాల దూరం ఉండము రుద్దివా కొలుమలికి నాతో వెళ్ళిపోవే బామర నీవు రుద్దివా కొలుమలికి నాతో వెళ్ళిపోవే బామర నీవు రుద్దివా కొలుమలికి నీవు వెళ్ళిపోవే బామర నీవు రుద్దివా కొలుమలికి నాతో వెళ్ళిపోవే బామర నీవు రుద్దివా కొలుమలికి నాతో ఇక్కడ నుండి వెళ్ళి పండి ఇట్లా నువ్వు వెలిగే రావో రుద్దివా కొలుమలికి నాతో వెళ్ళిపోవే బామర నీవు రుద్దివా కొలుమలికి నీవు బామరు ఇక్కడ నుండి వెళ్ళిపోము నాతోటి అక్కర్రాని మాటలు మగ్గబోకు కదా ఇక్కడే ఉన్నాడు అంతకాలం ఉన్నాడు నువ్వు ఎట్టివాళ్ళకి ఇటువంటి మాటలు వలకపోకు నిన్ను ఖండించేవాడు. నువ్వు ఖండించేవాడు కదా ఇట్టి మాటలు వలకపోకు వెళ్ళిపోము ఇక్కడి నుండి. ఇక్కడండి తాళాలను నేను తాళాలకున్నానయ్యా నాకు కౌగలించుకోవయ్యా మేలుగాదు కోమలాంగి నీకు, మేలుగాదు కోమలాంగి నీకు, మేలుగాదు కోమలాంగి నీకు, మేలుగాదు కోమలాంగి నీకు. ఇట్టి జోలి మదిలి గెలవబో, ఇట్టి జోలి మదిలి గెలవబో, ఓ టీకా పోనీ రాకు కోపం మేలుగాదు కోమలాంగి నీకు, మేలుగాదు కోమలాంగి నీకు, మేలుగాదు కోమలాంగి నీకు. ఆ కోమలాంగి నీకు మేలు కాదు కదా వెళ్ళిపోము ఇక్కడ నుండి విరతాపము ఇమ్మో
ఒట్టి మాటలు వలకపోకు, వెళ్ళిపోకు ఇక్కడి నుండి. ఎంత వేడినా ఎంత వేడినా కానీ ఓహో మోహనంగా ఓ అందగాడా మోహనాగా ఎంత వేడినా కానీ ఈ కొద్దిగా దయతలేదు కదా నా మీద. ఓహో చెలికాడ 10 సంవత్సరాల నుండి విదితంబుగా తగిన వారిని వెతుకుతుండను. తగిన వారిని వెతుకుతుంది. 10 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నా. ఏనాడు ఎవరు దొరకలేదు, ఎవరు దొరకలేదు. ఎవరు కనపడలేదు. వద్దు పోము, వెళ్ళిపోము, వెళ్ళిపోము. 10 సంవత్సరాల నుండి ఎదుగుతున్నాను. నా తల్లకు రమ్ము. తగిన వారిని కొరకు నేను అడవి అందో తిరుగుతుంటే ఎవరు దొరక నేను అడిగి తిరుగుతున్నానయ్యా. నీతి వరకే కులసామి ఉండెను నాకు, ఇంటి అందు నీతి వరకే కులసాచి భస్మాసి నిల్పరిణాయ మాటికి నేను, ఇంటి అందు నిన్ను కులసామి ఉండెను నాకు, ఇంటి అందు నిన్ను వరకే నాకు ఇదివరకు ఎట్లుంటుంది, నా భార్య పద్మావతి ఇంట్లో ఉన్నది కదా, నాకు నువ్వు అవసరం లేదు బొమ్ము.
భగినితో నేను కలిసి కలిసి ఉంటానయ్యా, నా అక్కడితో తోడుగా ఉంటానయ్యా నేను. నారీ విధముగానే పెళ్లి ఆడేదాను నేను, నారీ విధముగానే ఆ పెళ్లి ఆడేదాను నేను, నారీ విధముగానే పెళ్లి ఆడేదాను నిన్ను నారీ విధముగానే వెళ్దాము వేగమునే కొల్లపురము చేరుదాము, నారీ విధముగానే నారీ అదే విధంగా పెళ్లి ఆడినాము మనం కొల్లాపురం పోదాం పదము. సరే అలాగే వెళ్దాం. ఆ యొక్క రత్నాగి వెంబడించినతో ఆ యొక్క మల్లికార్జునుడు వెళ్ళి ఆ కొల్లాపురంలో ఉన్న పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నంతలో ఆ యొక్క యమగుండ రాక్షసి ఎలా వస్తుందో చూడు. శంకర్ మహారాణికి దండవట్టు నమ్మున కొట్టిందే కైతులకెళ్ళను మెట్టిందే మానవ కులమున పోటీ నీవే కైతులకెళ్ళను యమగొండ రాక్షసు అన్నా. ఆహా అమ్మా, ఇప్పుడు ఎక్కడ వచ్చినావు అమ్మా? నేను అనంతరంలో తిరుగుతున్నావు, నరవాసన వస్తున్నాయి, నరవాసన వస్తున్నాయి ఇక్కడ. ఎందుకు అమ్మా? నరుడు వాసన వస్తున్నాయి ఇక్కడ, నరుడు వచ్చినాడు, నా కోటకు వచ్చినాడు. మింగుతా అంటున్నావా? మింగడే సరే అదే మమ్మల్ని మింగుతా. అడవికి వచ్చినావు, నా అనుమతి లేదు ఇక్కడ, నా కోటలోకి ఎలా వచ్చినావు? నా అర్థమా నీ గొప్పడవురా నట్టనాదు కోటకు సంవరించను గాక. జై బోలో శంకర్ భగవాన్. దర్పణ
ఆ ఇంతలో ఆ దానవిని హతమార్చి ఉన్నాడు. ఇప్పుడు వీరిరువురి పెళ్లి కొరకు శంకరుని ప్రార్థిస్తున్నారు. ఎలా ప్రార్థిస్తున్నారో చూడండి. ఈ అడవిలోన పెళ్లి చేయడానికి ఎవరు లేరు కావున ఆ యొక్క శంకరుని కొరకు ప్రార్థించుతున్నారు. ఇప్పుడు మా యొక్క వివాహం కోసమై ఆ శంకర్ అడవిలో ఎవరు లేరు కదా, ఆ శంకరుని ప్రార్థించడం కాక ప్రార్థించేట ప్రార్థిస్తావు. కైలాస జై శ్రీ శంకర భగవానికి జై కైలాస కైలాస వాస ఈశా మంగళ ప్రభు కైలాస వాస ఈశా మంగళ ప్రభు వాస ఈశా మంగళ ప్రభు కైలాస వాస ఈశా మంగళ ప్రభు కైలాస వాస వాస ఈశా మంగళ ప్రభు కైలాస వాస ఈశా కైలాస వాస ఈశా మంగళ ప్రభు కైలాస వాస ఈశా మంగళ ప్రభు గంగాధర నీటి రామ మంగళ ప్రభు గంగాధర నీటి రామ మంగళ ప్రభు సదాశివ నమ్మితి శంభో శంకర దేవా 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 ఎండి కొండ వాసుడని వింటున్నావేమయ్యా కైలాస వాస ఈశా మంగళ ప్రభు కైలాస వాస ఈశా మంగళ ప్రభు కైలాస వాస ఈశా మంగళ ప్రభు కోరికెళ్ళి ఆడుటకు నిన్ను వేడుకొని దేవా కోరి తల్లి ఆడుటకు దేవదేవ నీ వింటున్నావా నిన్ను వేడుకొని దేవదేవ నీకు రామా నిన్ను వేడికి గంగాధర నీ వింటున్నావా గంగమ్మ దేవా గంగాధర నీకు రామా గంగవ దేవ కోరి నిన్ను వేడుకొని ధర్మమివ్వగలవా కోరి నిన్ను వేడుకొని దర్శనమివ్వగలవా కైలాస వాస ఈశా మంగళ ప్రభు కైలాస వాస ఈశా మంగళ ప్రభు గంగాధర నీకు రామా మంగళ ప్రభు గంగాధర నీకు రామా మంగళ ప్రభు మహాశంకర మహాశంకర భగవంత నేను కోరి ఈ అడవి లోపల ఎవరు లేరు కదా, ఈ యొక్క రత్నాన్ని కోరి పెళ్లి చేసుకుంటాకు ఎవరు లేరు, నిన్నే దిక్కు కదా. స్వాగతముగా దలసినాడు ఏ తారకములను స్వాగతముగా దలసినాడు ఏ తారకములను స్వాగతముగా దలసినాడు ఏ తారకములను స్వాగతముగా దలసినాడు ఏ పరగనాథు వినయా దేవుడి ఓ మల్లేశ్వరా పరగనాథు వినయా దేవుడి ఓ మల్లేశ్వరా ఏ కారా నందుగనందు కపడముగా తలదీనాడు ఏ కారా నందుగనందు ఆహా మల్లేశ్వర ఏ కారణముగా నన్ను కలిసితో వినరించు కదా నేను కోరితి రత్నాంగిని శ్రీకరముగా లగ్నము చేయుడి, నేను కోరితి రత్నాంగిని అందుకొరకే వేడుచుంటినయ్యా ఓ శంకర దేవా. అందుకొరకే వేడుచుంటినయ్యా ఓ
లగ్నము చేసేదానేమో మీరు కోరిన విధముగానే. పరలగ్నము చేసేదానయ్యా ఓ మల్లేశ్వరా. మీరు కోరిన విధముగానే లగ్నము చేసేదానేమో మీరు కోరిన విధముగానే. లగ్నము చేసేదానేమో మీరు కోరిన విధముగానే. ఆహా మల్లేశ్వర, మీరు కోరిన విధముగానే లగ్నము చేసేదా. పురహార లగ్నమునకు పోలుదారము లేక మాయే. పురహార లగ్నమునకు పోలుదారము లేక మాయే. పురహార లగ్నమునకు కంకణములు ఎట్లా తెలుపునో మల్లేశ్వర. కంకణములు ఎట్లా తెలుపునో మల్లేశ్వర. కంకణములు ఎట్లా తెలుపునో మల్లేశ్వర. కంకణములు ఎట్లా తెలుపునో లగ్నము పోడుదారం లేకపోయా కదా, కంకణము ఎట్లా కట్టుకుందామయ్యా? తెల్ల గొర్రెలు ఉన్ని తీసి తెల్ల గొర్రెలు ఉన్ని తీసి వడికి దారము తీయుడు మీరు. తెల్ల గొర్రెలు ఉన్ని తీసి వడికి దారము తీయుడు మీరు. వడికి దారము తీయుడు మీరు. వట్టి దారముతోనే మీరు కట్టుకోండి కంకణములో. వట్టి దారముతోనే మీరు తెల్ల గొర్రెలు ఉన్ని తీసి కంకణములు చేయుడు మీరు. తెల్ల గొర్రెలు ఉన్ని తీసి. ఆహా మల్లేశ్వర, తెల్ల గొర్రెలు ఉన్ని తీసి వాడికి దారము తీసి వాటి అట్టి దారంతో కంకణములు కట్టుకోండి. ఇట్లు ఉన్ని దారం చేసి దేవతలు పూల దారం నిర్మించి మల్లేశ్వరులకు రత్నానికి వివాహమును పునర్చినారు. ఇప్పుడే గొర్రె గొత్తులను తీసుకొచ్చి మల్లేశ్వరులకు రథానికి తోలు వేసి అదే గొత్తులను అక్షంతలుగా మార్చి వీరికి వివాహం చేసేదాన్ని. తోలు వేసి వీరికి కళ్యాణం చేసేదాకా. ఓం శుక్లాం భరధరం విష్ణుం సర్వం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గజాన పద్మార్గం గజాన మహానిశం అనేకదం తం ఉపాసయే. తమేవ లగ్నం తారాబలం చంద్రాబలం శుభాబలం గురుబలం ఆనందయం సుమూర్తే సావధానే సులగ్నే సావధానే. ఆహా మల్లేశ్వర, ఆహా నీ భార్యను తీసుకొని నువ్వు చల్లగా గొర్రెలకు పరిపాలించుకోడు. రత్నాంగి మనం గొర్రెలు తీసుకొని కొల్లాపురం వెళ్ళి రంపడం. ధరణి గొర్రెలతో లోకొని వెళ్దాము కొల్లాపురము. 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 మన నాప నాక్షిని రోసి మనం ఈ గొర్రెలు తోలుకొని మనం వెళ్తున్నాం కదా. మనం చూసినా మనము ఇంటికి వెళ్ళినట్లయితే నా యొక్క భార్య పద్మాక్షి చూసి ఏమన్నా వాళ్ళకి తెలియదు కదా. ఏయ్ నవ్య, దీని పై వాడు ఉంటాడు, పైకి పైకి. దీని చూడండి.
నారీ మన నగరామిదిగో దేవి మనపై ఇదిగో నారీ మన నగరామిదిగో పట్ట పట్ట పైన జోడు పట్టనే నా పట్టిని జోడు పట్ట పట్ట పైన జోడు వరితేను కోతకు వచ్చే నమ్ముకున్న కంటిని జోడు నారీ మన నగరామిదిగో రత్నాకి ఇది మన నగరం ఇదే మన నగరం కదా మూడంచెల బంగ్లా మనదే ఆ రాగలు చూడు ఆ పొలం చూడు మన రోడ్డు పోటీ ఆ జాలు పొలం చూడు ఆ ఆయిల్ పొలం చూడు ఎంత అందంగా ఉన్నది ఆ పత్తి చూడు ఆ పైరు చూడు ఆ కంచె వరిసోళ్ళు కోతకొచ్చినాయి కదా ఆహా. ఇప్పుడు ఆ యొక్క కొల్లాపురము చేరునంతలోనే ఆ యొక్క పద్మాక్షి తన మనసులో ఏమనుతున్నదో చూడు రా. నా ప్రాణనాథుడు రాగలుగుతున్న పోయిండు కదా ఇంకా రావట్లేదు. నేను మంచి ఎక్కి ఎదురు చూసేదాను. ఆహా, అక్కడ ఎవరో ఊరి భీములు వస్తున్నాయి. ఎవరో కావచ్చు. నేను ఇప్పుడే మంచి దిగి అది ఎవరో చూసేదాను. రేణు రేనాయి ఉన్నాడు భగవానుడు భగనాదండు ఎవడో ఈ యజమానుడు. రేణు రేనాయి ఉన్నాడు భగవానుడు నన్ను రక్షించు నన్ను శిక్షించు నన్ను రక్షించు నన్ను శిక్షించు. ఆహా, ఎవరో అనుకుంటున్నాయి కదా నా ప్రాణనాథులాగానే ఉన్నాడే. ఆహా, ప్రాణనాథా ఇదిగా వందనములు. చల్లగా వర్తినము. ఆహా నా పద్మాక్షి ఎంత అందంగా ఉన్నది. ఆహా ఈగిన సరి చూడు. ఏంటి మల్లికార్జున స్వామివారికి నాయకాలను విడచి ఇన్నను నాయకాలను విడచి ఇన్నను నాయకాలను విడచి ఇన్నను నాయకాలను విడచి ఇన్నను ఎందు గోతిరో నాదో వివరముగా తెలుకో. నాయకాలను విడచి ఇన్నను నాయకాలను విడచి ఇన్నను నాయకాలను విడచి ఇన్నను రాగలుగుతున్నావు ఇన్ని రోజులు వేరు ఎక్కడ పోయారు చెప్పండి నాదా. ఆహా ప్రేయసి రాగల్లు దున్నాబోతిని నేను ప్రేయసి రాగల్లు దున్నాబోతిని నేను ప్రేయసి రాగల్లు దున్నాబోతిని నేను ప్రేయసి రాగల్లు దున్నాబోతిని నేను గొర్రెల పాలనలో నియమించే శివుడు ప్రేయసి రాగల్లు దున్నాబోతిని నేను. ప్రేయసి నేను ఆ రాగలను పోయిన కదా ఆ యొక్క శివుడు నన్ను గొర్రెల పాములు ఆ గొర్రెల పాలన నియమించినాడు కదా. కంటి కగు కూడా తీరి చాలా సంతోషము కంటి కనుపడి చాలా సంతోషము కంటి కగు కూడా తీరి చాలా సంతోషము కంటి కనుపడి చాలా సంతోషము ఎంతనున్నా వనిత ఎవరో వెలుకో. కంటి కనుపడి చాలా సంతోషము కంటి కగు కూడా తీరి చాలా సంతోషము. కంటి కనుపడి చాలా సంతోషము. ఆహా నారా, నా కంటి కనబడ్డారు చాలా సంతోషము. కానీ నారా మీ వెంట వచ్చిన ఈ వనిత ఎవరో తెలుగు. ఈ వనితను నాకు పరమాత్ముడిచ్చేను ఈ వనితను నాకు పరమాత్ముడిచ్చెను. ఈ వనితను నాకు పరమాత్ముడిచ్చేను ఈ వనితను నాకు పరమాత్ముడిచ్చెను. అందుకొరకే నేను ఎందుకు వచ్చే ఆహా, ఈ వనితను నాకు పరమాత్ముడిచ్చెను. ఈ వనితను నాకు పరమాత్ముడిచ్చేను. ఈ వనితను నాకు పరమాత్ముడిచ్చెను. ఆహా పద్మాక్షి ఈ వనితను నాకు ఆ పరమాత్ముడు ఇచ్చినాడు కదా శంకరుడు నాకు ఇచ్చినాడు కదా. నేనున్నాను మీరు వేరే వనితను నేను. నేనుండను నీవు వేరే వనితను నేను. నేనున్నాను మీరు వేరే వనితను నేను. నేనుండను
పద్మాక్షి శ్రీకారమద్దు రామందు వెలసిన శ్రీకారమద్దు రామందు వెలసిన శ్రీకారమద్దు రామందు వెలసిన శ్రీకారమద్దు రామందు వెలసిన శ్రీ ఆంజనేయుని మణిజల్ల తిలకిట శ్రీకారమద్దు రామందు పద్మాక్షి ఈ ముగ్గురు ఆంజనేయుని సాక్షిగా నాకు భగవంతుడు ఆ వెంటనే ప్రధానించినాడు కదా. అక్కగారు ఇదే వందనము నాకు దయ చల్లగా వదిలు వినుమ పద్మాక్షి నేను వివరింతు ఈ వనితను ఈ మగవ బ్రాహ్మణ కులములను ముట్టియు వరగజనియు దానిని కొనిపోయి వృద్ధి నందనింత రత్నాంగి అందరు ఈ రమణినిపుడు పద్మాక్షి ఈ వంటను రత్నాంగి అందరు కదా, మీరు ఇద్దరు కలిసిమెలిసి అందరు ఇంటి లోపల నిన్ను దచ్చనకపోకు నీకు కలహమునందుకు కలిగనేని పశువులు గోములు పరగా నీకుండను గొర్రెలు రత్నాంగికినియుండు పత్తి కంకణము నీకు పరగా తెలియు ఉన్ని దారము రత్నాంగి ఉచితమవును గానకుల తల్లిదండ్రులు దాసము గాంచుటకును రండి భవనములకు పోదము రమణులారా. పద్మాక్షి ఆమెకు నీకు భూములు దాగం నీకుండను, మన జాలు పొలము మనం వచ్చేది అంతా నీకే ఉండను, ఆయన గొర్రెలు బర్రెలు ఆమెకు ఇప్పి ఇస్తాం కదా, కంకణము ఉండి దారము ఆమెకుండను, భూములు దాగాలు నీకుండను, మీరిద్దరు కలిసిమెలిసి ఉండు పద్మాక్షి గారు. నేను సత్యాలోకమును పరిపాలించగలను. ఈ సకల జీవ కోటులకు తలరాతను నేనే రాసేదాన్ని.
యొక్క నవోదయం కూర్చొని సభవారం జరిగే తెలుపు తల్లి. తోచలి నా యొక్క నామము భ్రమరమ్మ అంటారు. అవును అలాగే బలిజ మేడలమ్మ అంటారు. అవును. మాది కంచిపేరి పట్టణం మాది. మీ యొక్క గ్రామం పేరు కంచిపేరి పట్టణం. ఇప్పుడు ఎటు వెళ్తున్నావు తల్లి? మా నాన్న పేరు దూపాల సిద్ధప్ప, మా తల్లి పేరు దూపాల సిద్ధమ్మ అంటారు. అవును. మరి ఎటు వెళ్తున్నావు తల్లి? నేను ఆటలాడుకోవడానికి వనంకి వెళ్తున్నాను. ఆటలు ఆడు కొరకై వనంకి వచ్చేస్తున్నారా? ఓ చెలి అవును. చెలికత్తని వినిపించు. అలాగే వినిపించదా? ఓ చెరులారా ఉన్నరా మనం ఇప్పుడు వనంకి పోయి ఆటలాడుకుందాం. వస్తారా అమ్మా? అవునమ్మా. మనము గోరే మళ్ళా కలలో కిలకిల మాటలలో మీరే చెప్పండి అమ్మా. నీ మొత్తం సింగుడా? అవి మగవాళ్ళు ఆడుకునే ఆటలు, మనం ఆడవాళ్ళము. ఆడవాళ్ళు ఆడుకునే ఆటలు ఆడుకున్నామమ్మా. ఏం ఆటలమ్మా? ఆడవాళ్ళంటే కోలాటమా? కోలాటమ్మా. ఇంకేమున్నది? కోళ్ళు ఆడుకుందామమ్మా. చెమ్మ చెక్క, కోలలు, కోలే మరి. మనం కూడా గట్టనే ఫ్రెండ్ వేసుకుంటే గట్లే ఫ్రెండ్ కావాలి. ఓకే. నేను ఆడచ్చా అమ్మ? మీ ఆడ నువ్వు ఆడనే కూడా కొద్దిగా అటు మళ్ళా మరి నేను అడుగుల మళ్ళా మరి అటు కాదు మరి. మగనాథుందారి మగనాథుందారి సందేడులు కొరురాది జమలి పడలో మగనాథుందారి మగనాథుందారి మగనాథుందారి
అమ్మ నువ్వు అటు ఇటు కానీ ఉన్నాడు నీకేమొచ్చా మాటలు మీకు వస్తాయా మరి ఏదో మీరు అక్షణ ఆడలేదు కొట్టి అంటున్నాడు పోనమ్మా నేను మా ఇంటికి పోదామ్మా మీరు రేపు ఇష్టపోదమ్మా రేపు ఇస్తాం పోదమ్మా అండపిండ బ్రహ్మాండములో పొరనిండిన మల్లేశ్వరుడమురా ఇప్పుడు తిరుగుతూ చివకంచి పట్టణంలో నా భ్రమరాంబను చూసి మల్లేశ్వరుడు ఏమని వర్ణిస్తున్నాడో చూడు. ఆహా ఏమి అందము ఏమి చందము ఏమి అందము ఏమి అందము ఏమి చందము అచ్చము అక్షరసనా అచ్చము అక్షరసనా ఏమి అందము ఏమి చందము రంభా ఊర్వశ అతిలోక సుందరియే కదా ఎక్కువ ఉన్నది ఇంతకంటే ఎక్కువ అందంగా ఉన్నది ఆహా ఏమి అందము ఏమి చందము ఒకసారి ముద్దు కౌగిలించుకుందును కాక అదే బాగా కంచి పట్టు చీరగట్టి జడలో మల్లెలు పెట్టి కంచి పట్టు చీరగట్టి జడలో మల్లెలు పెట్టి బంగారములోన మరి బంగారం పోల్మరది బంగారములోన మరి
ఈ యొక్క ఏం ఆహా మల్లీశ్వర నువ్వు ఎంత వేడినా కానీ నీవంతా ఒకసారి ఆ భ్రమరామ చూడటం లేదురా ఎవరైనా అది. ఏమి అన్నము? ఇక్కడ ఎవరైనా ఉన్నారా అమ్మ? అప్సరస దేవకన్య అబ్బా నీ కాళ్ళకు కయ్యము అబ్బంది వచ్చాను ఆను నెగ్గేరు ఆను ముఖము ఏమి అందము ఏమి చందము ఆహా ఈ మగవను వదిలిపెట్టే లేదు కదా తప్పకుండా పెళ్లి చేసుకున్నాను ఆహా కాళ్ళకు గజ్జలు కళ్ళు కళ్ళు మాకుంటే నా పాపం కళ్ళు కళ్ళు అంటున్నాయా? ఈ కాళ్ళ గజ్జలు జల్లు జల్లమంటుంది నా ప్రాణము జల్లు జల్లమంటున్నదే నారీ ఎవరే నారీ వనబంధు దేవుడా ఎవరే నారి వనమంతో దేవుడా ఎవ్వరే నారి, 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 వనమంతో చూనాతో వివరము చూడు ఎవ్వరే నారి, వనమంతో దేవుడా ఎవ్వరే నారి. నారీ నువ్వెవరు కదా ఈ వనమందు ఒంటరిగా తిరుగుతున్నావు నాకు తెలుపు కదా ప్రేమ గుణ వర్తిని నేను ఇందు బాబా ప్రేమ కొని వచ్చితిని, నేను ఇందు బాబా ప్రేమ కొని వచ్చితిని, ప్రేమ కొని వచ్చితిని, నేను ఇందు బాబా ప్రేమ కొని వచ్చితిని. ప్రేమ కొని వచ్చినాను కదా నన్ను ప్రేమించు అమ్మా నాతోటి ఎందుకు వస్తున్నావు నా దగ్గరికి తగదు వెళ్ళిపోము రావ రావే సుందరాంగి రవి గోదాము రావ రావే సుందరాంగి రవి గోదాము మదిజలాంగి రావ రావే సుందరాంగి రవి గోదాము మదిజలాంగి రావ రావే సుందరాంగి మదిగోడే మదిజలంగి రావ రావే సుందరాంగి, రావ రావే సుందరాంగి, మదిగోడము మదిజలంగి రావ రావే సుందరాంగి. ఆ సుందరాంగి మనము రతికూడుదాము రమ్ము కదా పెళ్లి చేసుకుందాం కదా రమ్ము పలుకుటేల తోడ కావరమ్ము చేతనేమో, మిత్తి పలుకుటేల తోడ కావరమ్ము చేతనేమో, కావరమ్ము చేతనేమో, మిత్తి పలుకుటేల తోడ కావరమ్ము చేతనేమో, పలుకుటేల తోడ కావరమ్ము చేతనేమో, మిత్తి పలుకుటేల తోడ కావరమ్ము చేతనేమో. ఓహో నువ్వు కావరాము చేత ఇంత గర్వం మాట్లాడుతున్నావు వెళ్ళిపోము బిరుదగు నీ కరతముల బిరుదగు నీ కరతముల కలములతే పట్టనేమో పిలుసము నీకు తములను, కలములతే పట్టనేమో పిలుసము నీకు తములను, బిరుదగు పట్టె వాడి బిరుదగు నీ కరతముల కలములతే పట్టనేమో
అల్లేశ్వర ఏ రమణమ్మ రాదు కదా ఆగము రాగాండి ఆగండి ఆగండి మల్లేశ్వర చాలు చాలు మల్లికార్జున సంగరంబు ఏరనీకు ముందు జన్మల శంకరుడే పట్టుకోవాలి ఇంకా చాలు శ్రీ మల్లికార్జున స్వామి వారికి ఓహో మల్లికార్జున నీవు ముందు జన్మలో శంకరుడివి ఈ లోక కళ్యాణార్థమై నీరమ్మ ఆదిరెడ్డి కడుపులో మల్లికార్జునమై జన్మించినావు నీవు మర్చిపోతువా మేలు మేలు బామరంబ మేలుగా నీకు మేలు మేలు బామరంబ మేలుగా ఇటు నీకు ముందు జన్మలో మల్లికార్జున స్వామి వారికి ఓహో బమరంబ నీవు ముందు జన్మలో పార్వతీ పరమేశ్వరు బమరాంబ నీవు కంటిపేరి పట్టణములో దూపాల సిద్ధప్ప తల్లి మాసమ్మ కడుపులో బమరాంబగా జన్మించినావు ఆదిరెడ్డి నీలమ్మ కడుపులో మల్లికార్జునుడిగా జన్మించినారు మీ ఇద్దరికి కళ్యాణం చేసేది సరే బ్రహ్మదేవ అదే విధంగా కళ్యాణం గావించు సరే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రాబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే స్మరామి సుధావనం సుమూర్తే సావధానం సులగ్నే సావధానం ఓం మాంగళ్యం తంతు రామేణ మహీరహేణ వందే ఓహో బమరాంబ ఇక్కడ మీరు చల్లగా పట్టిల్లుండి గవతిని శివగంచి యువకంచి పట్లము వెళ్ళి ఆ యొక్క రాజ్యమును పరిపాలించుకోగల రాజును జయించి రాజ పరిపాలన చేయము కదా మల్లికార్జున సరే ఆహా సరేని శివగంజీపురమున కేకి దంగలను దుర్గదా సెలవు సమయం నేను వెళ్ళేదని కాక ఎంత అందంగా ఉన్నది ఆహా మా జన్మ ధన్యమైనది కదా అహాబ్రహ్మాంబ నేను శివకంచి పట్టణం చేసి ఆ యొక్క దుష్టులను తుంచుకున్నాక సెలవు ఇప్పుడు ఆ యొక్క శివ కంచిపురి పట్టణం